మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నజాపూర్ ప్రధానోపాధ్యాయులు శ్రీ డాక్టర్ రామకృష్ణ పోట్రు గారికి సగర్వంగా సమర్పిస్తున్నటువంటి డాక్టర్ ఎంవి రావు ఫౌండేషన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జాతీయ ఉత్తమోపాధ్యాయ పురస్కారం నాయుడు గారు జ్ఞాపకను బహుకరిస్తున్నారు. డాక్టర్ గారు ప్రశంసా పత్రాన్ని కూడా అందజేస్తూ ఉన్నారు. సార్ కెమెరా ఇంకా చూడండి. పూజ్యులు పెద్దలు గౌరవనీయులు లీలా మోహన్ కృష్ణ గారు మరియు ఇక్కడికి వచ్చిన ప్రముఖులకు అభినందనలు తెలియజేసుకుంటూ, మరి మోహన్ కృష్ణ గారు వాళ్ళ తల్లిదండ్రుల పేరుతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి వారి భార్య విజయలక్ష్మి గారు పేరులోనే ఉంది విజయం. ఆ విజయలక్ష్మి గారు సార్ సపోర్ట్తో అనేక సేవా కార్యక్రమాల ద్వారా అందరి మన్ననలు పొందుతున్నారు. అయితే మన హైదరాబాద్లో ఉగాది పురస్కారాల సందర్భంగా రవీంద్ర భారతిలో సార్ కలవటం, సార్కి మా యొక్క వివరాలు పంపటం, ఈ అవార్డు సెలెక్ట్ చేయడం జరిగింది. కావున నిన్న హాలిడే కాబట్టి ఇక్కడ రావటం జరిగింది. అయితే నేను టీచర్గా కౌన్సిలింగ్ జరిగేటప్పుడు సిటీలో కూడా మాకు పోస్టింగ్ వస్తుంది, మనకు వచ్చే పాయింట్లు బట్టి. కానీ నేను ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో ఉన్న స్కూల్స్ని సెలెక్ట్ చేసుకుంటాను. 1200 మంది విద్యార్థులున్న స్కూల్లో పనిచేసాం, 40 మంది విద్యార్థులున్న స్కూల్లో కూడా పనిచేసాం. ఏ పాఠశాలలో పనిచేసినా ఆ పాఠశాలకు పేరు ఇచ్చే విధంగా చేయడం జరిగింది. ఈ గత 2025-26 విద్యా సంవత్సరంలో మా పాఠశాల 10 అవార్డులు సాధించింది. అయితే మా యొక్క మోటివ్ ఏంటంటే, నేను బ్లడ్ డొనేషన్ చేస్తాను. దాదాపు ఇప్పటికి 22 సార్లు బ్లడ్ డొనేషన్ చేశాను. మాది ప్లాస్టిక్ వినియోగం మా స్కూల్లో ఉండదు ఎట్టి పరిస్థితుల్లో. పెన్నులు కూడా ప్లాస్టిక్ పెన్నులు ఉండవు, అన్నీ పేపర్ పెన్నులు కానీ అన్ని పేపర్స్ కానీ అన్నీ భూమిలో కలిసిపోయేటటువంటివే ఉంటాయి. ఆ విధంగా తెలంగాణలో జిల్లాకు ఒక స్కూల్ సెలెక్ట్ చేస్తే మా సంగారెడ్డి జిల్లా నుంచి మా స్కూల్ సెలెక్ట్ అయింది. ఈ 33 జిల్లాల నుంచి స్టేట్ లెవెల్లో 3 స్కూల్ సెలెక్ట్ చేశారు. మళ్ళీ ఆ 3 స్కూళ్ళల్లో మా ప్రాథమిక పాఠశాల రావడం జరిగింది. అదేవిధంగా SCRT అని ఒక సంస్థ సక్సెస్ స్టోరీ, టీచర్లకి సక్సెస్ స్టోరీ రాస్తుంది. సంగారెడ్డి జిల్లా నుంచి 2 టీచర్లు సెలెక్ట్ అయ్యారు. ఆ 2 టీచర్లు నేను, మా స్కూల్లో ఉన్న టీచరే సెలెక్ట్ అవ్వడం జరిగింది. అది ట్రయల్ బ్లేజర్స్ అని ఒక బుక్ ప్రింట్ చేస్తారు, ఆ బుక్లో వచ్చేసింది. అదేవిధంగా మన బెస్ట్ ప్రాక్టీస్ అని చెప్పి మా జిల్లాలో ఇంటర్వ్యూ చేస్తే 4 టీచర్లు సెలెక్ట్ అయ్యారు. ఆ 4గురిలో 2 మళ్ళీ మా స్కూల్ నుంచి సెలెక్ట్ అయ్యారు. అదేవిధంగా స్వచ్ఛ ఏవం హరిత పాఠశాల అని కేంద్ర గవర్నమెంట్ చేస్తుంది. నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఇది ఎక్కువగా ఉండాలని చెప్పి వాళ్ళ కోరిక మీదట మాకు 88.5%తో 4 స్టార్ రేటింగ్ రావడం మా స్కూల్ జరిగింది. ఈ విధంగా గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పాఠశాలలు తీసుకోవటం, ఆ పాఠశాలను అభివృద్ధి చేయటం వల్ల ఇప్పటి వరకు మా స్కూల్కి 6 కలెక్టర్లు రావడం జరిగింది, 7 DEOలు రావడం జరిగింది. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి కలెక్టర్ కానీ వీళ్ళు వచ్చేసి, ఇప్పుడు లీలా కృష్ణమోహన్ గారు కనుక మీరు సెలెక్ట్ అయ్యారు ప్రోగ్రామ్ కానీ చెప్పినట్టే, ప్రభుత్వం ద్వారా 2014లో మండల స్థాయిలో బెస్ట్ టీచర్ అవార్డు తీసుకున్నాను, 2015లో జిల్లా స్థాయి ఉత్తమోపాధ్యాయ అవార్డు తీసుకున్నాను, 2018లో ఒక కలెక్టర్ గారు మా స్కూల్కి వచ్చి 50,000 క్యాష్ ప్రైజు మళ్ళీ అవార్డు తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా ఇవ్వడం జరిగింది. 2019లో రాష్ట్ర స్థాయి ఉత్తమోపాధ్యాయ అవార్డు తీసుకోవడం జరిగింది. అంటే ప్రభుత్వం నుంచే ఒక దాదాపు 6 అవార్డులు తీసుకోవడం, ఇలా ప్రైవేట్ సంస్థల అవార్డు కూడా ఒక దాదాపు 30-40 అవార్డు తీసుకోవడం జరిగింది. అయితే మా యొక్క మోటివ్ ఏంటంటే, గ్రామీణ ప్రాంతంలో పేద విద్యార్థులకి నాణ్యమైన విద్య అందిస్తూ, మా గవర్నమెంట్ పాఠశాలలో చదువుకున్న వాళ్ళు, డాక్టర్లు అయిన వాళ్ళు, ఇంజనీర్లు అయిన పెద్ద పెద్ద పోస్టులలో కూడా ఇప్పటికీ ఉన్నారు.